నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో సోదాలు నిర్వహించారు. దాసరి నరేందర్ ఇంటితో పాటు బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో రైడ్స్ చేశారు. దాదాపు 3 కోట్ల నగదును సీజ్ చేశారు. 500 నోట్ల కట్టలు చూసి ఏసీబీ అధికారులే షాక్ అయ్యారు. దాదాపు 2 కోట్ల విలువైన స్థిరాస్తుల్ని గుర్తించారు. ఓవరాల్ గా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ ఇంట్లో 6 కోట్ల ఆస్తుల్ని గుర్తించారు. నరేందర్ ని హైదరాబాద్ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. డీటెయిల్స్ నిజామాబాద్ నుంచి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, కార్పొరేషన్ సూపరింటెండెంట్ నరేందర్ పై ఏసీబీ రైడ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయి? నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో సోదాలు నిర్వహించారు. దాసరి నరేందర్ ఇంటితో పాటు బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో రైడ్స్ చేశారు. దాదాపు 3 కోట్ల నగదును సీజ్ చేశారు. 500 నోట్ల కట్టలు చూసి ఏసీబీ అధికారులే షాక్ అయ్యారు. దాదాపు 2 కోట్ల విలువైన స్థిరాస్తుల్ని గుర్తించారు. ఓవరాల్ గా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ ఇంట్లో 6 కోట్ల ఆస్తుల్ని గుర్తించారు. నరేందర్ ని హైదరాబాద్ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అందిస్తారు రజనీ. యశోద, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న నరేందర్, ఆయన ప్రస్తుతం కార్పొరేషన్ లో సూపరింటెండెంట్ గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇంట్లో ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అక్రమ ఆస్తుల పక్కా సమాచారం మేరకే ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నట్టుగా తెలిపారు. అయితే ఉదయం నుంచి వారు చేసినటువంటి దాడుల్లో భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ నరేందర్ ఇంట్లో దొరికినటువంటి డబ్బులు చూసి ఏసీబీ అధికారులు అవాక్కైనట్టుగా చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద రికవరీని తాము చేయలేదు, నగదుని ఇంత పెద్ద మొత్తంలో చూడలేనటువంటి విషయాన్ని కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఆయన ఇంట్లో 2,93,81,000 రూపాయల నగదు లభించింది. ఇదంతా కూడా ఒక పాత కార్టూన్స్ లో డబ్బాల్లో కార్టూన్స్ డబ్బాలో నింపి వాటిని ఆయన బెడ్రూమ్ లో బెడ్ కింద పెట్టినట్టుగా చెప్తున్నారు అధికారులు. అంత పెద్ద మొత్తంలో నగదుని ఇంట్లో పెట్టుకున్నటువంటి ఘటనలు ఈ మధ్య కాలంలో జరగలేదని చెప్తున్నారు. ఇక దాంతో పాటు బ్యాంకుల్లోనూ ఆయన భార్య, అట్లాగే నరేందర్ భార్య, నరేందర్ తల్లి అకౌంట్ లో 1,10,00,000 రూపాయల నగదు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. దాన్ని కూడా సీజ్ చేశారు. ఇక దీంతో పాటు ఇంట్లోనే దాదాపు 53 తులాల బంగారం, అంటే 1/2 కేజీ పైన గోల్డ్ ని స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు ఆయన ఇంట్లో కీలకమైనటువంటి డాక్యుమెంట్లను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో దాదాపు 17 ప్రాపర్టీస్, నిర్మల్, నిజామాబాద్, అట్లాగే హైదరాబాద్, ఈ 3 ప్రాంతాల్లోనూ దాదాపు 17 ప్లాట్లు, అట్లాగే 3 ఇళ్లను గుర్తించినట్టుగా అధికారులు చెప్తున్నారు. వీటి విలువ దాదాపు 3.5 కోట్ల పైచిలుకుంటుందని చెప్తున్నారు. మొత్తం మీద 6,90,00,000 రూపాయల అక్రమ ఆస్తుల్ని నరేందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు గుర్తించారు. నిజామాబాద్, నిర్మల్, అట్లాగే హైదరాబాద్ లోని నరేందర్ ఇళ్లలో కూడా ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. అక్కడ సంబంధించినటువంటి ఇంకా వివరాలు ఏసీబీ అధికారులు చెప్పలేదు. ఇంకా కూడా దర్యాప్తు కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే నరేందర్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ ఏసీబీ కోర్టుకు తరలించారు. రేపు ఆయనని రిమాండ్ కు పంపించేటువంటి అవకాశం ఉందని చెప్తారు. రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్తున్నారు. అయితే నరేందర్ కు సంబంధించి గత దశాబ్దన్నర కాలంగా నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలోనే పనిచేస్తున్నారు. ఆయనకు 6 నెలల క్రితం ట్రాన్స్ఫర్ అయింది, బదిలీ అయింది బోధనికి. కానీ బదిలీపై వెళ్ళలేదు. బదిలీని రద్దు చేసుకుని ఆయన ఇక్కడే కంటిన్యూ అవుతున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ గాని, కమిషనర్ గాని ఉన్నా కూడా ఎవరైనా సామాన్యులు మున్సిపల్ కార్పొరేషన్ లో పనులుండి వెళ్తే నరేందర్ కి చెప్తే పని అయిపోతుందనే స్థాయిలో ఆయన అజమాయిషి చెలాయించారు. దాదాపు దశాబ్దన్నర కాలంగా ఆయన మున్సిపాల్లోనే ఉన్నారు. ప్రతి దసరం కూడా, ప్రతి డాక్యుమెంట్ కూడా, ప్రతి ఫైల్ కూడా నరేందర్ టేబుల్ మీదకి వెళ్లేటువంటి క్రమంలో ఆయన పూర్తి స్థాయిలో మున్సిపల్లో అజమాయిషిని చెలాయించారు. ఈ క్రమంలోనే భారీగా ఆస్తులు కూడబెట్టినట్టుగా ఏసీబీ అధికారులు దర్యాప్తులో వెల్లడైందని చెప్తున్నారు. మొత్తం మీద మున్సిపల్ కార్పొరేషన్ సీనియర్ అధికారిగా ఉన్నటువంటి దాసరి నరేందర్ ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో అక్రమాస్తుని గుర్తించడం అయితే కొంత నిజామాబాద్ నగరానికి సంబంధించి కొంత షాక్ కి గురవుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఈ మధ్య కాలంలో నిజామాబాద్ లో ఏసీబీ రైడ్లు జరగలేదు. అందులో 1-2 ఘటనలు 2-3 నెలల క్రితం జరిగినా కూడా ఇంత పెద్ద మొత్తంలో ఆస్తుని రికవర్ చేయలేదు. కానీ ఇంత పెద్ద నగదు, అట్లాగే బంగారాన్ని, అట్లాగే విలువైనటువంటి ఆస్తుని, దాదాపు 7 కోట్ల ఆస్తుని ఇప్పటికే గుర్తించారు. ఇంకా దర్యాప్తు జరుగుతుంది. నిర్మల్లోనూ కూడా ఆయన బంధువుల ఇంట్లో సోదాలు జరుగుతున్నట్టుగా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. పూర్తి వివరాలు మరో 2-3 గంటల సమయం పట్టినటువంటి అవకాశం ఉంది. ఈ విషయంలో ప్రస్తుతానికి అయితే నరేందర్ ను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. రేపు ఉదయం ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. యశోద.